సో ఇది ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో ఒక నూతన పంప్ స్టోరేజ్ అని తీసుకొని వచ్చి దీంతో ఏంటంటే అష్యూర్డ్ పవర్ అందుబాటులో రావడానికి అవకాశం ఉంది. బ్యాటరీ స్టోరేజ్ 4 to 5 hours ఉన్న ఈ పంప్ స్టోరేజ్ దాంట్లో దాని కెపాసిటీని బట్టి, నీళ్ల కెపాసిటీని బట్టి, చెరువు కెపాసిటీని బట్టి ఎన్ని గంటలైనా పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యవస్థ. దీనికి మోస్ట్ సూటబుల్ రాష్ట్రాలు ఈ దేశంలో ఏమున్నాయంటే తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సూటబుల్ స్టేట్. ఎందుకంటే ఇక్కడ కొండలు, గుట్టలు, ఎత్తులు, పల్లాలు ఎక్కువగా ఉన్నాయి. అటు ఇటు 2 నదులు, జీవనదులు ఉన్నాయి. అంటే వాటర్ స్టోర్ చేసుకొని పైకి పగలు సోలార్ పవర్ తక్కువ ధర ఉన్నప్పుడు పైకి పంప్ చేసుకోవటం, రాత్రిపూట కొండలు కట్టుకున్న దాన్ని కిందికి వదిలితే నీళ్ళు మళ్ళీ కరెంట్ ఉత్పత్తి. సో ఇది గ్రీన్ పవర్ గానే ప్రపంచం అంతా. దీంట్లో ఎవరు ముందు ఉన్నారయ్యా మరి ఇక్కడ మనకు మంచి అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి, గత 10 ఏళ్ళు ఎందుకు ప్లాన్ చేసుకోవాలంటే చేసుకోవాలి. కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం